యేసయ్య ఘననామంలో ఈ ఉదయకాలం సామెతల గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట చదవాలని ప్రేరేపించబడి సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం మీ ముందు ఉంచుతూ ఉన్నాను. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి అనే మాట ఆంగ్లంలో మనం గమనిస్తే విజన్. వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. ఈ మాట శిష్యులకు తగినది. ప్రభువుని అంగీకరించిన వారు, ఆరాధించువారు, ప్రభు కొరకు జీవించువారు, వారికి ఉద్దేశించి వ్రాయబడిన మాట. ఈ యొక్క దర్శనం దేవుని చేత ఇవ్వబడిన దర్శనం. దైవ గ్రంథంలో దర్శనం అనే మాట అనేకసార్లు మనం చదువుతూ ఉన్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనంలో, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరించును, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. కనుక ప్రభు చెప్పిన మాట అది ముమ్మాటికి సత్యమైంది. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దర్శనం వారి కలగబట్టి వారు దేవుని వాక్యంతో ఎక్కడైతే సువార్త అందించబడలేదో ఆ ప్రాంతాలకు వెళ్ళి వ్యయ ప్రయాసలకు వచ్చి ప్రార్థన కన్నీటితో వారికి ఆ సువార్త చెప్పగా ఆ సువార్త సత్యాలు వాళ్ళ హృదయాల్లో గుచ్చుకుని వారు ప్రభు వైపుకు తిరిగిన చంద అనేక విషయాలు చూస్తూనే ఉన్నాం. 1793వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో ఒక యవనుడు దేవుని చేత పట్టబడి ప్రార్థనలో ఉంటుండగా ఆ ప్రార్థనలో ఆయన ఒక మ్యాప్ని తీసుకొని గ్లోబును అటు తిప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటుంటే నా వ్రేలు ఎక్కడైతే ఆగునో నేను అక్కడికి వెళ్తానన్నాడు. తీరా ఆ గ్లోబ్ ఆయన వ్రేలు ఇండియా దేశం మీద ఆగింది. ఎవరో ఆయనను ఈ దేశానికి వెళ్ళొద్దు అని నిరాశపరిచారు. కానీ ఒక్కడే ఒక రోజు 2-3 రోజులు ఆ ఓడంతా కడిగి ఓడ దగ్గరికి వెళ్ళి బతిమాలి ఆ ఓడను శుభ్రం చేసి నన్ను ఇండియా దేశం తీసుకెళ్ళండి అయ్యా అని ఆ సీషోర్ కలకటాలో అక్కడ దిగితే ఆయనకు ఎవరు కూడా మరి ఆహ్వానించిన వారు లేకపోగా ఎవరు ఆయనకి అండగా లేరు. కానీ వ్యయ ప్రయాసలకు వచ్చి ఆయన అక్కడ చేయగా దేవుడు ఆయన దర్శనమును ఫలింపచేసి బైబిల్ గ్రంథాన్ని అనేక భాషల్లోనికి తర్జుమా చేయగలిగిన దైవజనుడుగా ప్రభు ఆయనను చేశారు. ఆయన పేరు డాక్టర్ విలియం కేరీ. ఈ ఉదయకాలంలో అందరూ విలియం కేరీ లాగా చేయకపోవచ్చు, లేకపోతే సిటీ స్టడ్ లాగా మనం చేయలేకపోవచ్చు, జాన్ సంగ్ లాగా మనం చేయలేకపోవచ్చు. కానీ నీకు దేవుడిచ్చిన ఆ తలాంతును, నీకు దేవుడిచ్చిన ఆ సమయమును నీవు మంచం కింద కొంచెం కింద పెట్టకుండా ఆ వెలుగును ప్రకాశింప చేసినట్లయితే ఆ మహానుభావులు చేసిన దానికంటే దేవుడు నిన్ను బహుగా ఆస్వాదించి ఆయన దీవించి నీ దర్శనమును ఆయన వెలుగుమయంగా ఆయన చేయగలడు. ఆ రకమైన దార్శనికుడుగా ప్రభు నిన్ను చేయును గాక. ఆమెన్. మహోన్నతుడు అయిన మా గొప్ప తండ్రి, నమ్మకమైన మా దేవ, మా ప్రభా, ఈ ఉదయకాలం దర్శనము లేనిచో మనుషులు కట్టడలేక నశిస్తారు అని ఆ దర్శనాన్ని నాలో మరలా పునరుజ్జీవింప చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుచూ ఉన్నామమ్మా తండ్రి. ఆమెన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీ ఉదయకాల ధ్యానాల్లో ఉండిన ప్రతి వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.